ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 సెప్టెంబర్ 5వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం నిన్న చెప్పుకున్న కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 21వ యుద్ధ అభ్యాస సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఇండియా మరియు అమెరికా. ఈ విన్యాసం వచ్చేసి అమెరికాలోని అలస్కాలో 2025 సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరుగుతుంది. నెక్స్ట్, 14వ మైత్రి సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఇండియా మరియు థాయిలాండ్. ఇక్కడ ఒకసారి చూడండి, మైత్రి విన్యాసం వచ్చేసి ఇండియా థాయిలాండ్ అండి, యుద్ధ అభ్యాసం వచ్చేసి ఇండియా అమెరికా. అయితే ఈ మైత్రి విన్యాసం 2025 సెప్టెంబర్ 1 నుండి 14వ తారీఖు వరకు మన ఇండియాలోని మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయిలో ప్రజెంట్ జరుగుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏ కంపెనీ అధునాతన క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఐబిఎం. నెక్స్ట్, 2025 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త 2025 విదేశీ వలసల చట్టంలో ఎన్ని పాత చట్టాలను విలీనం చేసి ఏర్పాటు చేశారు? ఆన్సర్ 4 పాత చట్టాలను విలీనం చేసి ఈ 2025 విదేశీయుల వలస చట్టం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలో అతిపెద్ద రక్షణ పరికరాలు మరియు డ్రోన్ తయారీ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్లో. దీనిని ప్రారంభించిన వారు రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇండియాలో భిక్షాటన చేయడాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ మిజోరాం. మొదటి నగరం అడిగితే ఇందోర్. నెక్స్ట్, ఇండియాలో మొదటి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని NH-48 మార్గంలోని చౌరాసి సి ప్లాజాలో దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భారత్ ఏ దేశంతో క్రిటికల్ మినరల్స్పై ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ జపాన్ దేశంతో. ఈ ఒప్పందంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్, ఓపెన్ ఏఐ సంస్థ భారత్ మరియు ఆసియా ప్రాంతానికి విద్యా విభాగానికి అధిపతిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ రాఘవ్ గుప్తా. నెక్స్ట్, భారతదేశ కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ TCA కళ్యాణి గారు. ఈమె SS దుబే గారి స్థానంలో రావడం జరిగింది. సో ఇదండి నిన్నటి కరెంట్ అఫైర్స్. సో ఇవాళ కరెంట్ అఫైర్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్ అయిన విక్రమ్ 3201 ఎక్కడ ప్రారంభించారండి? చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఈ చిప్ పేరండి. ఈ 3 రకాలుగా కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలండి. ఇది ఎక్కడ తయారైందో కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో చూడండి, దీని పేరు విక్రమ్ 3201 అండి. దీనిని ప్రారంభించిందేమో న్యూఢిల్లీలో. ఎవరు ప్రారంభించారంటే చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించారు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్లు ఇక్కడ చూద్దాం మనం. 2025 సెమికాన్ ఇండియా సదస్సు జరిగిందండి. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఈ న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర IT మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ అండి. సో ఈయన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన మొదటి మైక్రోచిప్ 3201 విక్రమ్ 3201ను ప్రధాని మోదీకి అందజేయడం అనేది జరిగింది. అయితే ఈ విక్రమ్ 3201 చిప్ ఏ విధమైనది అంటే 32 బిట్ గల చిప్ అండి. సో ఈ చిప్ను ఎక్కడ తయారు చేశారంటే చూడండి, ఇస్రో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్లో దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అయితే ఈ చిప్ అనేది -55 డిగ్రీల సెల్సియస్ నుంచి 125 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ చిప్ని ఎక్కడ ఉపయోగిస్తారు? సో చూడండి, రాకెట్లు, రక్షణ, ఏరోస్పేస్ మరియు ఆటోమేటివ్ రంగాల్లో కూడా ఈ చిప్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశలో 1.58 లక్షల కోట్ల విలువైన 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ గారు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎక్కడండి? 2025 సెమీకాన్ ఇండియా సదస్సులో దీనిని ప్రకటించారు. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. నెక్స్ట్, ఇటీవల ఏ భారతీయ ఏజెన్సీ తన మొట్టమొదటి ఇంటర్పోల్ పర్పుల్ నోటీసును జారీ చేసిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియా తరపున ఫస్ట్ టైం ఈ నోటీసును జారీ చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే ఇది ED అండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటారు. సో చూడండి, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్, ED మొదటిసారిగా ఇంటర్పోల్ పర్పుల్ నోటీసును 2025 ఆగస్టు 21వ తారీఖున జారీ చేయడం జరిగింది. ఈ డేట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. 2025 ఆగస్టు 21వ తారీఖున ఈ నోటీసును జారీ చేయడం జరిగింది. ఈ నోటీసు ప్రధానంగా
ట్రేడ్ బేస్డ్ మనీ లాండరింగ్ పద్ధతులపై హెచ్చరికలు మరియు సమాచారాన్ని అందించడం జరిగిందనమాట. అయితే ఈ పరిపూల్ నోటీస్ ద్వారా ఇంటర్పోల్ సభ్య దేశాలు మొత్తం 196 ఉన్నాయి కదా, ఈ 196 దేశాలకు ఈ వివరాలు షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్పోల్ పర్పుల్ నోటీస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇంటర్పోల్ అసలు ఏమేమి నోటీస్ జారీ చేస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం చూద్దామండి. సో అవి ఇంటర్పోల్ రెడ్ నోటీస్, బ్లూ నోటీస్, ఎల్లో నోటీస్, పర్పుల్ నోటీస్ మరియు గ్రీన్ నోటీస్. ఇంటర్పోల్ రెడ్ నోటీస్లో ఒక దేశం కోరిన అభ్యర్థనపై నేరస్తులను కనుగొని అరెస్టు చేయమని ఇతర దేశాలకు ఈ ఇంటర్పోల్ ఆదేశాలను జారీ చేస్తుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, రెడ్ నోటీస్ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇంటర్పోల్ నోటీస్ను జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూ నోటీస్ అండి, వ్యక్తిని గుర్తించడం మరియు ఆ వ్యక్తి గురించి సమాచారాన్ని సేకరించడాన్ని ఇక్కడ బ్లూ నోటీస్ కింద ఈ ఇంటర్పోల్ నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్లో నోటీస్, గల్లంతైన వ్యక్తుల కోసం జారీ చేసే నోటీసు ఎల్లో నోటీసు. నెక్స్ట్ పర్పుల్ నోటీస్ అండి, నేర పద్ధతులు, టెక్నిక్లు, వస్తువుల వాడకం గురించి హెచ్చరికలు జారీ చేసే నోటీసు పర్పుల్ నోటీసు. నెక్స్ట్ గ్రీన్ నోటీస్ అండి, ఇతర దేశాలకు ప్రమాదకరమైన నేరస్తులు లేదా నేర కార్యకలాపాలపై హెచ్చరికలు జారీ చేసేది గ్రీన్ నోటీస్ అండి. అయితే మనం ఇక్కడ ఇంటర్పోల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇంటర్పోల్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1923 ఆస్ట్రియాలోని వియన్నాలో దీన్ని స్థాపించారు. కానీ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్లోని లియోన్లో ఉంటుంది. ప్రెజెంట్ ఇంటర్పోల్లో సభ్య దేశాలు 196 అండి. ప్రెసిడెంట్ వచ్చేసి కింగ్ జోంగ్ యాంగ్. అయితే ఇంటర్పోల్ యొక్క ముఖ్య పని ఏమిటంటే ప్రపంచ పోలీసు సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం ఈ ఇంటర్పోల్ యొక్క ముఖ్య పని. అయితే ఈడీ గురించి కూడా ఇక్కడ చూద్దామండి. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ యొక్క స్థాపన 1956లో జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ ఈడీ యొక్క డైరెక్టర్ వచ్చేసి రాహుల్ నవీన్. అయితే ఈడీ యొక్క పనులు చూసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు మనీ లాండరింగ్ నిరోధక చట్టం మరియు ఇతర నేరాల విచారణ నిబంధనలను అమలు చేయడం ఈ ఈడీ యొక్క పని. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సెప్టెంబర్ 4వ తారీఖున. సో ఈ వన్యప్రాణి దినోత్సవం గురించి ఇంపార్టెంట్ ప్లాన్ చూడండి. ఈ 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ యానిమల్స్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ లివింగ్ అనేది దీని యొక్క థీమ్. అయితే ఇక్కడ మనం 3 రకాలుగా ఉంటుందండి, ఒకసారి గుర్తించాలి మీరు. జాతీయ వన్యప్రాణి దినోత్సవం, జాతీయ వన్యప్రాణుల రక్షణ దినోత్సవం మరియు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. చూడండి, వన్యప్రాణి దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 4న జరుపుకుంటారు. ఇది అవగాహన మీద దృష్టి పెడుతుంది. నెక్స్ట్ జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం ఫిబ్రవరి 22వ తారీఖున. ఇది సంరక్షణ మీద దృష్టి పెడుతుంది. చూడండి, అక్టోబర్లో జరుపుకునేదేమో అవగాహన మీద, ఫిబ్రవరిలో జరుపుకునేదేమో సంరక్షణ మీద. అయితే ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వచ్చేసి మార్చి 3వ తారీఖున జరుపుకుంటారు. నెక్స్ట్ BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో మొదటిసారిగా 2 బ్రోంజ్ మెడల్స్ గెలుచుకున్న భారతీయ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రామ్కిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. సో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో వీళ్ళు 2 గెలుచుకున్నారు కదా. మొదటి వచ్చేసి 2022 టోక్యోలో జరిగింది, సెకండ్ 2025లో ప్యారిస్లో జరిగింది. సో ఇక్కడ వీళ్ళు 2 బ్రోంజ్ పథకాలు గెలవడం జరిగింది. అయితే దీనిని నిర్వహించేది BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. దీని యొక్క స్థాపన 1934 జరిగిందండి. సో BWF మొదటిగా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ పేరుతో ఏర్పడిందండి. దీనిని BWFగా మార్చడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మలేషియాలోని కౌలాలంపూర్లో ఉంటుంది. అధ్యక్షుడు వచ్చేసి పాల్ ఎరిక్ హోయర్ లార్సెన్, డెన్మార్క్ దేశానికి చెందిన వారు. ఈయన 2013 నుండి BWF అధ్యక్షుడిగా ఉన్నారు. నెక్స్ట్ PM వికాస్ పథకం కింద మత్స్యశక్తి ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ తిరువనంతపురంలో దీనిని ప్రారంభించారు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ ప్రాజెక్టును తిరువనంతపురంలోని ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విజింజం ప్రాంతీయ కేంద్రంలో కేంద్ర మైనారిటీ సహాయ శాఖ మంత్రి అయిన జార్జ్ కురియన్ గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మైనారిటీ మత్స్యకార కుటుంబాలకు ఆధునిక మత్స్యరంగ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. అయితే దీనిని PM వికాస్ పథకంలో భాగంగా ప్రారంభించారండి. ఈ PM వికాస్ యొక్క ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్, దీని యొక్క ఫుల్ ఫామ్.
అయితే ఈ పిఎం వికాస్ పథకం అనేది 2023లో కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మైనారిటీ వర్గాల కళాకారులు, వృత్తిదారులు, మత్స్యకారులు మొదలైన వారికి నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి ఆర్థికంగా బలపరచడం కోసం ఈ పిఎం వికాస్ను 2023లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2025 యుద్ధ్ కౌశల్ 3.0 బహుళ డొమైన్ వ్యాయామాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ ఆర్మీ. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2025 ఆగస్టు 31వ తారీఖున ఎక్కడ నిర్వహించారు? అరుణాచల్ ప్రదేశ్లోని కామెంగ్ ప్రాంతంలో. ఈ వ్యాయామంలో డ్రోన్లు, ఏఐ, ప్రొఫెషనల్ నైపుణ్యం ఏకం చేసి భారీ స్థాయిలో నూతన శిక్షణ చర్యలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ కపాస్ కిసాన్ యాప్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి సిసిఐఏ. అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చూడండి, దీనిని ప్రారంభించిన వారు కేంద్ర జౌళి శాఖ మంత్రి అయిన గిరిరాజ్ సింగ్. ఎప్పుడంటే 2025 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రారంభించారు. దీనిని అభివృద్ధి చేసిన వారు అంటే ఈ కాటన్ కిసాన్ యాప్ను అభివృద్ధి చేసిన వారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కలిసి దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా రైతులు స్వీయ నమోదు, స్లాట్ బుకింగ్, చెల్లింపుల పరిస్థితి వంటి వివరాలు ఈ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో. నెక్స్ట్ క్వశ్చన్ 2025 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ మన ఇండియా నుండి న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులు 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ మరియు తెలంగాణ మున్సిపాలిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. ఈ రెండింటిని ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీలు సో ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ను కల్పించడం జరిగిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇక్కడ కల్పించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న మొత్తం 50% రిజర్వేషన్ను పరిమితిని తొలగించారు. అయితే ఈ బిల్లు 2025 ఆగస్టు 31వ తారీఖున తెలంగాణ అసెంబ్లీలో ఏకాభిప్రాయంతో ఆమోదించడం అనేది జరిగింది. తెలంగాణ కౌన్సిల్ వచ్చేసి సెప్టెంబర్ 2వ తారీఖున ఆమోదించారు. నెక్స్ట్ 2025 ఆగస్టులో ఏ దేశంలో 51 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ విగ్రహాన్ని కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియాలో గల ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం ఫైబర్ గ్లాస్ మరియు ఉక్కుతో తయారు చేయబడింది. కెనడా యొక్క రాజధాని ఒటావా, కరెన్సీ కెనడియన్ డాలర్. ప్రజెంట్ ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ కార్నీ. నెక్స్ట్ 2025 డచ్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేసును ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆస్కర్ పియస్ట్రీ. సో ఇది ఫ్రెండ్స్ సెప్టెంబర్ 5వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.